ఆఫీసులో గంటల తరబడి డెస్క్ ముందే కూర్చుంటున్నారా? 9 నుంచి 12 గంటల పాటు కుర్చీకి అతుక్కుపోతున్నారా? రోజు ఉదయాన్నే జిమ్కి వెళ్తున్నాం కదా, మాకేం కాదులే అని ధీమాగా ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ లైఫ్ స్టైల్ మిమ్మల్ని సైలెంట్గా ఒక మహమ్మారి వైపు నెట్టేస్తుంది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు విపరీతంగా పెరుగుతుందని ఓ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. అసలు ఈ లాంగ్ సిట్టింగ్ వల్ల బాడీలో ఏం జరుగుతుంది? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఉదయం లేవగానే వాకింగ్, ఆ తర్వాత జిమ్ లేదంటే యోగా, ఇలా ఆరోగ్యం కోసం గంట సేపు కష్టపడతారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆఫీస్కి వెళ్ళగానే కంప్యూటర్ ముందు కూర్చోవడం, పని మొదలు పెట్టడం, మధ్యలో ఒకటి లంచ్, మళ్ళీ అదే కుర్చీ, సాయంత్రం వరకు కదలకుండా పని చేయడం. ఉద్యోగం అయిపోయాక ఇంటికి వెళ్ళినా పెద్దగా మార్పేమీ ఉండదు. కాసేపు టీవీ, చేతిలో మొబైల్, సోఫాలో కూర్చోవడం. ఇలా చూస్తే రోజులో మనం యాక్టివ్గా ఉండే సమయం కంటే సిట్టింగ్లో ఉండే టైమే ఎక్కువగా ఉంటుంది. ఈ లైఫ్ స్టైలే ఇప్పుడు రీసెర్చర్స్ని ఆలోచించేలా చేస్తుంది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం కేవలం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కే పరిమితం కాదని, దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్ మెడిసిన్ జనరల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం కీలక విషయాలను బయటపెట్టింది. ఈ స్టడీ కోసం సుమారు 91,000 మందిని 12 ఏళ్ల పాటు రీసెర్చర్స్ పరిశీలించారు. వాళ్ళు రోజులో ఎంతసేపు కూర్చుంటున్నారు, ఎంతసేపు కదులుతున్నారు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అనే వివరాలను వేరబుల్ డివైజెస్ ద్వారా ట్రాక్ చేశారు. ఈ డేటా మొత్తాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వాళ్ళలో క్యాన్సర్తో మరణించే రిస్క్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా రోజులో సిట్టింగ్ టైం పెరిగే కొద్దీ ఈ రిస్క్ కూడా పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ గుర్తించారు. అంతేకాదు, రోజులో కూర్చునే సమయం అదనంగా 1 గంట పెరిగిన కొద్దీ క్యాన్సర్ మోరాలిటీ రిస్క్ సుమారు 10% పెరిగినట్లు స్టడీలో తేలింది. మరి అసలు గంటలు తరబడి కూర్చుంటే బాడీలో ఏం జరుగుతుంది? సాధారణంగా మనం నడిచినప్పుడు మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి. కానీ గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే మజిల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దాంతో గ్లూకోజ్, ఫ్యాట్ మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు పెరగడం, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ చేంజెస్ వంటి సమస్యలు కూడా కాలక్రమంలో రావచ్చు. అయితే ఇవన్నీ ఒక్క రోజులో జరిగిపోయే చేంజెస్ కాదు. రోజు ఇదే రొటీన్ నెలలు, సంవత్సరాలు తరబడి కొనసాగితే బాడీపై క్యుములేటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఓవర్ వెయిట్, అన్హెల్తీ డైట్, స్మోకింగ్ వంటి ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటే ఓవరాల్ హెల్త్ రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న కనిపిస్తుంది. రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉదయాన్నే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఈ రిస్క్లో ఉంటారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ప్రశ్నకు ఈ స్టడీ మరో కీలకమైన సమాధానం చెబుతుంది. ఉదయం 1 గంట జిమ్కి వెళ్ళడం మంచిదే, కానీ ఆ 1 గంట ఎక్సర్సైజ్తో రోజంతా కూర్చునే అలవాటు బ్యాలెన్స్ అవ్వదని పరిశోధన సూచిస్తుంది. ఎందుకంటే ఉదయం వర్కౌట్ చేసినంత మాత్రాన మిగతా 8 నుంచి 10 గంటలు కదలకుండా చైర్లోనే కూర్చుంటే రోజులో మనం చేసే మొత్తం ఫిజికల్ యాక్టివిటీ తక్కువగానే ఉండొచ్చు. అందుకే కేవలం ఎక్సర్సైజ్ చేయడమే కాదు, రోజులో కూర్చునే సమయాన్ని కూడా తగ్గించుకోవాలని రీసెర్చర్స్ చెబుతున్నారు. అలా కూర్చునే సమయాన్ని ఫిజికల్ యాక్టివిటీతో భర్తీ చేయడం పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు స్టడీలో గుర్తించారు. 1 గంట సిట్టింగ్ టైంకి బదులుగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే క్యాన్సర్ మోరాలిటీ రిస్క్ సుమారు 12% తగ్గినట్లు పరిశోధనలో తేలింది. అరగంట మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా బెనిఫిట్ కనిపించిందట. ఇక కొద్దిసేపు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా రిస్క్ తగ్గినట్లు రీసెర్చర్స్ గుర్తించారు. మరి ఈ సిట్టింగ్ టైంని ఎలా తగ్గించాలి అంటే దీనికోసం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మన డైలీ రొటీన్లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఆఫీస్లో ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా కాసేపు నడవచ్చు. ఒక చిన్న పని కోసం కొలీగ్స్కి మెసేజ్ పెట్టే బదులు నేరుగా వెళ్ళొచ్చు. లంచ్ తర్వాత 5 to 10 మినిట్స్ వాక్ చేయొచ్చు. వీలైతే లిఫ్ట్కి బదులుగా స్టేర్స్ ఉపయోగించవచ్చు. ఇలా రోజులో మనకు తెలియకుండానే వచ్చే చిన్న చిన్న ఆపర్చునిటీస్ని మూమెంట్ కోసం ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కాసేపు కదలాలి. అందుకే డాక్టర్స్ కూడా ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి చైర్లో నుంచి లేచి కొద్దిసేపు నడవాలని సూచిస్తున్నారు.
అయితే ఈ బ్రేక్స్ విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొంత మూమెంట్ ఉంటుంది. మీటింగ్ కోసం లేవాలి, కొలీగ్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా టీ లంచ్ కోసం కదలాలి. కానీ ఇంటి నుంచి పని చేసేటప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే గంటలు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియదు. మధ్యలో లేవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. దీంతో సిట్టింగ్ టైంలో ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ప్రతి 30 నుంచి 60 నిమిషాల వరకు ఒకసారి బ్రేక్ తీసుకునేలా ఫోన్స్లో రిమైండర్స్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేచి కాసేపు నడవడం, స్ట్రెచ్ చేయడం, నీళ్లు తాగడం వంటి చిన్న చిన్న మూమెంట్స్ అయినా రోజులో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళకే పరిమితం కాదు. గంటల తరబడి చదువుకునే స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళు రోజుకు 8 నుంచి 10 గంటలు స్టడీ టేబుల్ ముందు కూర్చోవడం కామన్. చదువు మీద కాన్సంట్రేషన్ కోసం గంటల తరబడి ఒకే చోట కూర్చోవలసి వచ్చినా మధ్యలో చిన్న బ్రేక్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతసేపటికి లేచి కాసేపు నడవడం, స్ట్రెచ్ చేయడం, నీళ్లు తాగడం లాంటి చిన్న చిన్న మూమెంట్స్తో సిట్టింగ్ టైం బ్రేక్స్ని చేయాలి. చదువుకి ఇచ్చే ఈ చిన్న బ్రేక్ బాడీకి మాత్రం చాలా అవసరమైన మూమెంట్ అవుతుంది. అయితే ఈ స్టడీలోని విషయాలను చూసి వెంటనే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అబ్జర్వేషనల్ స్టడీ మాత్రమే అని అంటున్నారు. ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో క్యాన్సర్ మోరాలిటీ రిస్క్ ఎక్కువగా కనిపించిందని ఈ రీసెర్చ్లో గుర్తించింది. కానీ కూర్చోవడమే నేరుగా క్యాన్సర్కు కారణమవుతుందని ఈ స్టడీలో పూర్తిగా ప్రూవ్ చేయలేదు అని స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్కు స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, అన్హెల్తీ డైట్, జెనెటిక్స్, ఏజ్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వంటి ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి ఈ స్టడీని కేవలం కూర్చోవడం వల్ల క్యాన్సర్ అనే కోణంలో చూడటం సరైంది కాదని చెబుతున్నారు. అయితే రోజంతా కదలకుండా ఉండే లైఫ్ స్టైల్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మనం ఆరోగ్యం అంటే జిమ్, డైట్, మార్నింగ్ వాక్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ రోజులో మిగిలిన సమయం ఎలా గడుపుతున్నామనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఉదయం 1 గంట ఎక్సర్సైజ్ చేసినా, ఆ తర్వాత గంటల తరబడి చైర్లో కూర్చుంటే మన డైలీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీ తక్కువగానే ఉంటుంది. అందుకే ఎక్సర్సైజెస్తో పాటు రోజంతా బాడీని యాక్టివ్గా ఉంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే రోజువారీ రొటీన్లో పెద్ద పెద్ద చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హ్యాబిట్స్ని అలవాటుగా మార్చుకుంటే సరిపోతుంది. ప్రతి గంటకు ఒకసారి లేచి కాసేపు నడవండి. ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు వాకింగ్ చేయండి. లంచ్ తర్వాత చిన్న వాక్కి వెళ్ళండి. వీలైతే స్టేర్స్ ఉపయోగించండి. వర్క్ మధ్యలో కాసేపు స్ట్రెచ్ చేయండి. ఇలా రోజులో కదిలే అవకాశాలను పెంచుకుంటూ ఒకే చోట గంటల తరబడి కదలకుండా కూర్చోకుండా ఉండటమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సో గంటల తరబడి కూర్చునే వాళ్ళు ఒక్కసారి తమ రొటీన్ లైఫ్ స్టైల్ని చెక్ చేసుకోండి. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్నా రోజంతా కదలకుండా ఉంటే ప్రయోజనం పరిమితమే. అందుకే పని మధ్యలో వచ్చే ప్రతి చిన్న బ్రేక్ని మూమెంట్ కోసం ఉపయోగించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.